అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు కేవైసీ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే పూర్తి వివరాలను అర్థవంతమైన విధంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. దయచేసి వీడియో ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మంత్రి గారు న్యూ రైస్ కార్డ్ కోసం ఏం అప్డేట్ ఇచ్చారనేది కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రేషన్ కార్డ్ కేవైసీ అనేది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఎవరు కేవైసీ చేసుకోవాలి? ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతుంది? అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటికి సమాధానం అయితే చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రేషన్ కార్డులో బోగస్ను ఏరివేతకు సంబంధించి ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఫిల్టర్ చేస్తున్నట్టు లెక్క అనమాట. ఎవరు కేవైసీ చేసుకోవాలి? 6 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న సభ్యులందరూ కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. 5 సంవత్సరాల లోపు అయితే అవసరం లేదు. అలాగే 60 సంవత్సరాల పై ఉన్న అవసరం లేదు. చేసుకోకపోతే ఏమవుతుంది? రేషన్ కార్డుదారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం అయితే ఉంది, అవకాశం అయితే ఉంది. అంటే అర్థం ఏంటి? రేషన్ అనేది నిలిపివేయ చేయబడుతుంది. సంక్షేమ పథకాలకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? మొన్న మార్చి 30 వరకు మనకి టైం ఇచ్చారండి. ఆ టైం అనేది ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. చాలా మంది చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం అయితే ఎక్స్టెండ్ చేసిందండి. ఏప్రిల్ 30 వరకు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 30 మేబీ మరి పొడిగించరు. ఖచ్చితంగా అదే డెడ్ లైన్. ఏప్రిల్ 30 లోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలి. అయితే ఈ కేవైసీ అనేది ఎవరికి అయ్యింది, రేషన్ కార్డులోనికి ఎవరికి అయ్యింది, ఎవరికి అవ్వలేదనే విషయం ఎలా తెలుస్తుంది? రేషన్ డీలర్ దగ్గర లిస్టులు అయితే ఆల్రెడీగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. రేషన్ డీలర్ దగ్గర ఈపీఓఎస్ మిషన్లోని ఆధార్ కార్డు ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎవరికి అయింది, ఎవరికి అవ్వలేదు. గ్రామ సచివాలయంలోని ఎంప్లాయ్ లాగిన్ కూడా అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే రేషన్ డీలర్ దగ్గర ఎలా చెక్ చేసుకోవాలి? ముందు మీరు రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ ఈపీఓఎస్ మిషన్లోని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అందులో వెరిఫైడ్ ఎవరు, నాన్ వెరిఫైడ్ ఎవరు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. వెరిఫైడ్ అయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఈకేవై అనేది అవసరం లేదు. అదే నాట్ వెరిఫైడ్ వచ్చిన వాళ్ళకి ఈకేవైసీ తప్పనిసరిగా అవసరం ఉంది. మరి ఈ నాట్ వెరిఫైడ్ ఈకేవైసీ అవసరం ఉందని వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కేవైసీ పూర్తి చేయాలి. అంటే అర్థం ఏంటి? బయోమెట్రిక్ థంబ్ అనేది వేయాలి, అథెంటికేషన్ వేయాలి. ఈ బయోమెట్రిక్ థంబ్ అనేది వేస్తే ఓకేనా వస్తే అక్కడ క్లియర్. ఒకవేళ థంబ్ ఏమైనా సరే అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే ఎక్కడ చేస్తారు? ఆధార్ సెంటర్లో చేస్తారు. ఆధార్ సెంటర్లో మీరు వెళ్ళిన తర్వాత ఈ అప్డేట్ చేసిన తర్వాత 3 నుంచి 7 రోజుల్లో ఈ అప్డేట్ అనేది అవుతుంది. ఆ తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేస్తే క్లియర్ అయినట్టు లెక్క. అలాగే గ్రామ సచివాలయంలోని ఎంప్లాయీ లాగిన్లో ఏం జరుగుతుంది? గ్రామ సచివాలయం ఎంప్లాయీ లాగిన్ వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు పట్టుకుని రేషన్ కార్డు పట్టుకుని మనం అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సిటిజన్ మొబైల్ నెంబర్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫోటోలతో సహా చూపించాను చూడండి. అలాగే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అయితే అక్కడ 4 మార్గాల ద్వారా ఈ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది. ఏది? బయోమెట్రిక్ కానీ, ఐరిస్ కానీ, ఫేషియల్ కానీ, ఓటీపీ ద్వారా కానీ ఇలాగ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ అయితే సచివాలయంలో అందుబాటులో ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్ కేవైసీ కానీ రేషన్ షాపుల వాళ్ళు కూడా కేవైసీ చేస్తున్నారు కదా సార్, ఒక చోట చేస్తే సరిపోతుందని క్వశ్చన్ అడిగారు. దానికి జిఎస్డబ్ల్యూఎస్ నుండి వచ్చిన సమాధానం ఏంటంటే ఏదైనా ఒక కేవైసీ చేస్తే సరిపోతుంది. రైస్ కార్డు లేదా ఈ గ్రామ సచివాలయంలో కేవైసీ కానీ, అంటే రేషన్ కార్డు డీలర్ తరపు నుంచి కానీ లేదా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం తరపు నుంచి కేవైసీ చేస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి అప్డేట్ చేస్తామని క్లియర్ కట్గా తెలియజేశారు. సో ఎక్కడ చేసినా ఓకే. న్యూ రైస్ కార్డు గురించి కొత్త అప్డేట్ ఏమిటి? మంత్రి మనోహర్ గారు మే నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ ఏటీఎం కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పారు. పాత కార్డులు ఏవైతే ఉన్నాయో దాని స్థానంలో కొత్త ఏటీఎం సైజులో ఉన్నటువంటి కార్డులు అనేవి మే నుంచి ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఈ రేషన్ కార్డులోని అంటే ఏటీఎం కార్డులోని
బ్యాక్ సైడ్ కుటుంబ వివరాలన్నీ కూడా నీట్గా ఉంటాయని చెప్పారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఆ ఏర్పాటు కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఈ న్యూ రేషన్ కార్డు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏమంటే ఈ కుటుంబ సభ్యులు జోడింపు అంటే యాడింగ్, అలాగే కుటుంబ సభ్యులు తొలగింపు డిలేషన్, కుటుంబ సభ్యులు విడదీత స్ప్లిట్టింగ్ సంబంధించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి. వీటికి సంబంధించిన కూడా మే 30 తర్వాత అంటే మే ఫస్ట్ వీక్ లోని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అంటే ఈ కేవైసీ అనేది ఈ నెల 30వ తేదీ వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది కదా, టైం అయింది కదా. ఈ ఏప్రిల్ 30 వరకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎన్ని అవసరమైతే ప్రభుత్వం సుమారుగా ఒక అంచనాకు వచ్చి మే ఫస్ట్ నుంచి న్యూ రేషన్ కార్డులు అనేది ఏటీఎం సైజులో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.